డాక్టర్ గారు भारत माता की जय, 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 जय जय माता, भारत माता, जय जय माता, भारत माता, भारत माता की जय, भारत माता की जय, भारत माता की అమ్మో ముందు పైన దత్తు గారు కనబట్లేదు అక్కడ వైడ్ వేసాను ఫుల్ వైడ్ ఆ యాంగిల్ ఫ్రేమ్ ఒకసారి అట్లాగా ఒకరికి ఒక పిడక ఎదురుగా ఒకసారి మీరేంటి అన్న దూరంగా ఉండండి బగ్గుమంటది కొద్దిగా వేస్తావా కూర మీద పిడక పెట్టారు ఇప్పుడు అనుకోండి జాతీయ అట్లేండి పెట్రోల్ అప్పుడే అలా తగిలించే చాలు తగిలించినా పర్వాలేదు కింద పెట్టాలి మంట పైన సార్ ఒకసారి అట్లయితే ఇది ఎత్తండి ఉంటుందండి మహేంద్ర గారు అక్కడ పెట్టేస్తాదండి కింద 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 గంటలు అయిపోద్ది అయిపోయింది అందరూ ఒక్క నిమిషం దత్తు అన్న ఒకసారి కనబట్లేదు దత్తు గారు ఎలా చూడండి ఒక ఫోటో ఒకసారి అట్లా మళ్ళీనే ఒకసారి వెనక్కున్నాను ఒకసారి వెనక్కరండి అన్న ఒకసారి సరే అలా చూడండి కెమెరా వైపు చూడండి అందరూ ఓకే మన భారతీయ సంస్కృతిలో సంక్రాంతి పర్వదినం భోగి మంటలు కనుమ మన యొక్క జాతీయ ఔన్నత్యానికి చిహ్నాలు ఇవన్నీ కూడా వీటిని భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు వివిధ రాష్ట్రాల్లో వివిధ రూపాల్లో ఈ కార్యక్రమాన్ని రెగ్యులర్గా జరుపుకునేటువంటి ఆనవాయితీ ఉంది. ఇలాంటి సందర్భంలో మన యొక్క
కల్చర్ని ఆధారం చేసుకుని, కుటుంబాన్ని ఆధారం చేసుకుని, వ్యవస్థలను ఆధారం చేసుకుని నిర్మించినటువంటి భారతీయ జనతా పార్టీ గత అనేక సంవత్సరాలుగా ఈ భోగి మంటని మన పార్టీ కార్యాలయం దగ్గర కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మనకు సంబంధించిన వినాయక చవితి కానీ ఈ యొక్క భోగి మంట కానీ రెగ్యులర్గా మనం ఆచరిస్తున్నాం. ఈరోజు మన పార్టీ కార్యకర్తలు, నగర అధ్యక్షుల, జిల్లా అధ్యక్షుల యొక్క నాయకత్వంలో రాష్ట్ర కార్యదర్శి శ్రీ బొమ్ముల దత్తు గారు, రాష్ట్ర ఓబీసీ మోర్చా అధ్యక్షులు గోపి గారు, అనేక మంది పెద్దలు ఈ కార్యక్రమంలో ఈవేళ పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఆచరిస్తూ నిర్వహించినటువంటి జిల్లా పార్టీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పాల్గొన్న ప్రతి కార్యకర్తకి సంక్రాంతి, భోగి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రండి రండి సార్, రండి సార్, రండి రండి. గోపి గారు రావాలి. ఓకే రెడీ. ఫస్ట్ రౌండ్ అయిపోయింది. రౌండ్ రౌండ్ అలాగే ఉంటుంది. చప్పట్లు 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 చేతులు వదిలేయండి. ఏదో పాట పాడండి అమ్మా. డాడీగా పోనీ ఎలా తిరగండి, ఎలా తిరుగుదాం, ఏమండి అనగా ఎలా తిరగండి, పోనీ ఎలా తిరుగుదాం, చేయి పట్టుకుని డ్యాన్స్ వద్దు, ఎలా తిరుగుదాం. డిజైన్ చెప్పు. సంక్రాంతి సందర్భంగా బొమ్మల దత్తు గారు, మా సీతమ్మ చల్లయ్య గారు, మిగిలిన వారు మాట్లాడతారు. విశిష్టత గురించి మాట్లాడాల్సిందిగా ముందుగా పిక్కి నాగేంద్ర గారిని కోరి ప్రార్థిస్తున్నామండి. భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా భోగి, సంక్రాంతి, కనుమ 3 పండుగల యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. చాలా అద్భుతంగా భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయం వద్ద పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా
కలిసి భోగి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతోంది. ముఖ్య అతిథిగా మన ప్రియతమ నేత ఎమ్మెల్సీ శ్రీ సోము వీర్రాజు గారి ఈ కార్యక్రమానికి వారి యొక్క శ్రీమతితో కలిసి హాజరవ్వడం కొసమెరుపు. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి, దేశంలో ఉన్నటువంటి, జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. నమస్కారం. మన యొక్క భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ ఈ యొక్క పండుగలకు సంబంధించి అందరం కూడా ఎంతో చక్కగా జరుపుకోవాలని అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రాంబాబు గారు శుభాకాంక్షలు చెప్పు. సినిమా టికెట్లు కూడా పంపించాను అల్లుళ్ళకి. అందరికీ నమస్కారం. ఈరోజు మన భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయం దగ్గర ఏర్పాటు చేసినటువంటి ఈ భోగి మంటలకి ఇచ్చేసిన అందరికి కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రతి హిందువు, భారతదేశంలో ప్రతి హిందువు కూడా ఈరోజు ఇంటి దగ్గరే తెల్లవారుజామున 5 గంటలకే లేచి భోగిని వెలిగించి చెడుని పారద్రోలి రాబోయే రోజులన్నీ కూడా మంచిగా ఉండాలి, అందరూ బాగోవాలి, అందరూ మనం ఉండాలన్న కాన్సెప్ట్తో అందరూ కూడా భోగి మంటలు వేయడం. అది ఇక్కడ కూడా భారతీయ జనతా పార్టీలో కూడా ఒక కుటుంబ సభ్యులు కాబట్టి ఇక్కడ కుటుంబ పరంగా ఇక్కడ భోగి మంటలు వేసి సంక్రాంతి సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాం. ప్రతి ఒక్కరికి కూడా మరి ఒక్కసారి భోగి శుభాకాంక్షలు. డాక్టర్ అన్న కాదు, అది కాదు, శుభాకాంక్షలు చెప్తారు. నువ్వు చెప్పమ్మా. అందరికీ నమస్కారం. ముందుగా భోగి, కనుమ, సంక్రాంతి శుభాకాంక్షలు పార్టీ సభ్యులందరికీ, జనాలందరికీ కూడా. మనం ఈ పండగ ముందుగా భోగి, సంక్రాంతి, మన సాంప్రదాయంలో ప్రతి పండుగ కూడా ఒక సైద్ధాంతికంగా, సైన్స్ పరంగానే ఏర్పడి ఉంటుంది. ఈ సంక్రాంతికి కూడా చాలా సైద్ధాంతికమైన విలువలు ఉన్నాయి. మనం ఇది ఎందుకు సంబరంగా చేసుకుంటాం అనే దానికి సైన్స్ పరంగా చూడాలంటే సూర్యుడు మారుతాడు. ఇప్పుడే మకర సంక్రాంతి అంటే దక్షిణాయనం నుంచి ఉత్తరాయణానికి సూర్యుడు మారే కాలం. అంటే ఇప్పటి నుంచి వరుసగా చలికాలంలో వేడెక్కుతూ ప్రజలకి దగ్గరగా సూర్యుడు వచ్చేటటువంటి కాలం. తర్వాత ఇదే సమయంలో రైతులు పండించినటువంటి పంటలు అవన్నీ కూడా దిగుబడి వచ్చి ఇంటికి ఆదాయం వచ్చేటటువంటి కాలం. ఈ కాలంలో మనకి సహకరించినటువంటి ప్రజలని, పక్షులని, ఆవులని, గేదెలని మొత్తం అన్నింటినీ కూడా ప్రకృతితో మమేకమై వాటిని పూజిస్తూ వాటి పట్ల మనకున్న కృతజ్ఞతని తెలియజేసుకుంటూ, ఎందుకంటే మనకు ఒక మాట ఉంటుంది, నేచర్ ప్రొవైడ్స్ ఫర్ ఎవ్రీబడి. అందరికీ జై శ్రీరామ్ అండి. భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ. ఈరోజు భోగి పండుగ జరుపుకోవడంలో విశిష్టత ఏంటంటే, హేమంత్ ఋతువులో పౌష్యమాసంలో వచ్చి ఈ యొక్క పండుగ 3 రోజులు. అందులో ప్రథమంగా భోగి పండుగ. ఈ భోగి పండుగ రోజున ఏంటంటే మనిషికి ఏంటంటే దుష్టగ్రహాలు పోవడానికి, గ్రహపీడలు పోవడానికి ఈ ఆవు పేడతో చేసే ఏంటి ఈ యొక్క పిడకలు అందులో వేసి, ఇది అసలు వేకుజామునే 3 to 5 దాకా వేయాలి, ఈలోగా వేయాలి. అంటే సూర్యోదయానికి పూర్వమే వేయాలి ఇది. కానీ ఏంటి మనం కాలమాన పరిస్థితులను బట్టి, మన అవకాశాన్ని బట్టి ఇప్పుడు చేయడం అనేది. ఇదే కాకుండా ఈరోజు భోగి పళ్ళు కూడా పిల్లలు పోస్తారు. అంటే 10 సంవత్సరాల లోపు పిల్లలకి భోగి పళ్ళు కూడా పోయడం అని అంటే శారీరక కానివ్వండి, మానసిక గ్రహ దోషాలు ఏమైనా ఉన్నట్టయితే పోవడానికి ఆస్కారం ఉంటుందని. ఈ భోగి పళ్ళు భోగం అంటే ఐశ్వర్యం అన్నమాట. అంటే ఇదొకటి. ఇంకోటి ముఖ్యంగా ఈరోజు ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క పొంగల్ ఈ చేసుకోవడం దక్షిణాదిలో ముఖ్యంగా మద్రాసు కానివ్వండి, ఇక్కడ కానివ్వండి ఎక్కువగా చేసుకోవడం అనేది జరుగుతుంది. బొమ్మల కొలువు కూడా చేసుకుంటారు. ఇది ఈ కార్యక్రమం అనేది 3 రోజుల పండుగ జరుగుతుంది కాబట్టి మొట్టమొదటి రోజు భోగి పండుగ మనం ఈ జరుపుకోవడం అనేది చాలా సంతోషదాయకంగా ఉంది. చక్కని చుక్కల సందిట బ్రేక్. సందర్భంగా భారతీయ జనతా పార్టీ రాజమండ్రి పార్లమెంట్ జిల్లా ఆఫీస్ వద్ద భోగి మండల కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ముఖ్య అతిథిగా భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఎమ్మెల్సీసీ సోమవీర్రాజు గారు దంపతులు సోమవీర్రాజు గారు వరలక్ష్మి గారు చేతుల మీదుగా ఈ భోగిమంట కార్యక్రమం నిర్వహించడం, అనంతరం భారతీయ జనతా పార్టీ ఆఫీస్ అంతా కూడా భోగి పండుగలో చాలా సందడి చేయడం జరుగుతుంది. భోగభాగ్యాలు ఇవ్వాలని, సంక్రాంతి సకల కష్టాలు పోయి సంతోషాలు కలగచేయాలని, అలాగే ఉత్తరాయణ పుణ్యకాల ప్రవేశం సంక్రాంతి అంటే దక్షిణాయనం భోగి పండుగతో ముగిసి మనము తెల్లవారితే సూర్యోదయంతో ఉత్తరాయణ పుణ్యకాలంలో మనము సంక్రాంతి రోజున అడుగు పెడతాము. సంక్రాంతి సకల కష్టాలు పోయి సుఖ సంపదలు ఇవ్వాలని, అలాగే వ్యవసాయం చేస్తున్న వారందరికీ కూడా వారికి మంచి అభివృద్ధి జరగాలని, వారికి కూడా భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తూ, కనుమ కష్టాలు పోయి సుఖ సంతోషాలతో ఉండాలని భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ మీ పన్నాల లక్ష్మీ సంతోషి, భారతీయ జనతా పార్టీ.